సో తెలుసు కదా, నేను మీ రైతు బిడ్డ శ్రీను. ఈరోజు అయితే మేము 5.5 ఎకరాల కందులు పెట్టడం జరిగింది. మీకు తెలుసు కదా, 8 ఫీట్ల గ్యాప్ వెడల్పుతో మేము ఏదైనా గుంటక కానీ రొటివేటర్ కానీ వేసుకుంటూ 10 ఫీట్లు వెడల్పు వదిలి కందులు అయితే పెట్టాము. సో ఈరోజు ఇది సెకండ్ సారి మేమైతే ఫస్ట్ గుంటక కొట్టినా, ఇప్పుడు రొటివేటర్ కొడుతున్నాం కందిచేలా. చూస్తున్నారు కదా, మేమైతే డ్రిప్కి పెట్టినాము. సో గడ్డి బాగా పడ్డది కాబట్టి ఇప్పుడైతే రొటివేటర్ కొడుతున్నా 5.5 ఎకరాలు. సో ఇంతకుముందు అయితే నార్మల్గా ఉన్నది కలుపు, అప్పుడైతే గుంటక కొట్టినా, ఇప్పుడు కలుపు ఎక్కువ ఉంది కాబట్టి రొటివేటర్ అయితే కొడుతున్నా. చూస్తున్నారు కదా, సో చాలా నీట్గా అంటే నీట్గా అవుతుంది. ఇప్పుడు కంది చేను అంచులో పడుతున్నా అయితే ఇంకొకసారి ఎడ్ల గుంటక కొడితే సో మొత్తం పోయే ఛాయిస్ అయితే ఉంటుంది. ఏమన్నా ఒకటి ఉంటే సో కూలీలో పెట్టి కల్పించాలి. సో ఇప్పుడు మిగిలిన ఈ ఎడ్ల గుంటకతో కొట్టేయాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడు చేను అంచు పడితే మిగిలినది ఎడ్ల గుంటకతో కొట్టాలి. సో మొత్తం పోయే అవకాశం అయితే ఉంటుంది. ఏమన్నా ఒకటి ఉంటే కూలీలో పెట్టి అయితే కలిపియాలి. సో చేను అయితే చాలా బాగుంది. ఇంతవరకు మందు ఎక్కియలే ఇంతవరకునంగా. సో పెట్టి 2 నెలలు అవుతుంది. చేను అయితే బాగుంది. సో ఒకసారి అయితే పిచికారి చేయాలి, ఇంకా చేయలేదు. ఒకసారి బలం మంది అయితే ఎక్కియాలి. ఎక్కిస్తే కర్ర అనేది చాలా ఎదుగుదల బాగుంటుంది బలంగా. చూస్తున్నారుగా, ట్రాక్టర్ అయితే VST శక్తి. బండి కూడా చాలా బాగుంటుంది, డీజిల్ పరంగా కానీ బండి పికప్ గుణంగా. సో ఇలా పెట్టుకుంటే ఏంటి అంటే లేబర్తో తక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. సో అందులోకి పెడితే మాత్రం లేబర్తో ఎక్కువ ఖర్చు అవుతుంది, కలిపియడం కానీ దానికి దీనికి వేస్ట్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సో ఇలా అయితేనేమో మనం ఎడ్ల గుంటక కొడితే, ఇప్పుడు మిస్ అయిన దాంట్లో ఎడ్ల గుంటక కొడితే చాలు, మొత్తం గడ్డి పోతుంది. ఏమన్నా ఒకటి ఉంటే మన లేబర్తో కూలి వాళ్ళతో కల్పించుకోవచ్చు. ఇలా ఉంటే బాగుంటుంది. సో మీరు కూడా మీ పొలంలో ట్రై చేయండి, ఇలా బాగుంటుంది డ్రిప్ పెట్టుకుంటే. ఇది పంట 5 నెలల పంట. 5 నెలలు దాటిన తర్వాత వస్తుంది పంట మాత్రం. సో గుంటక కొట్టడం కూడా అయిపోయింది, మధ్యాహ్నం నుంచి కొడుతున్నా. ఇక ఒక 6-7 సార్లు ఉన్నాయి, అవి కొడితే అయిపోతుంది. ఇక మొత్తం కంప్లీట్ అయినట్టే. సో ఇంకొకసారి అయితే ఎడ్ల గుంటకతో కొట్టాలి, మళ్ళీ చూపిస్తాం మీకు ఎడ్ల గుంటకతో కొట్టినప్పుడు. సో ఇప్పుడైతే ఈ విధంగా పొతం అవుతుంది, చాలా బాగుంది, ఏ ప్రాబ్లం అయితే లేదు. మధ్యలో 10 ఫీట్ల వెడల్పు ఉంది కాబట్టి. సో అలాగే నా వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ చేసి, ముందుగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మై ఫార్మర్. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే, బాయ్.